నమస్తే. ఈరోజు వాతావరణ విషయాల్లో చూసుకున్నట్లయితే ఈ నెల 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట. ఆ అల్పపీడనం కూడా తెలుగు రాష్ట్రాల వైపు కూడా వస్తుందని చెప్పి ఈ నెల 21వ తారీఖు నుంచి వారం రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ వాతావరణం వలన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వలన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు కావచ్చు, అలాగే మత్స్యకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అధికారులు కూడా చెప్తున్నారు, పత్తి కానీ మొక్కజొన్న, వరి పంటలు వేసుకున్న రైతులు కూడా జాగ్రత్తలు అనేవి పాటించి ఆ జాగ్రత్తను కూడా వాళ్ళ పంటకి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది, మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది. అలాగే 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులందరూ కూడా వెల్లడిస్తున్నారు అనమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలి. అలాగే వారం రోజుల పాటు కురిసే ఈ వర్షానికి స్కూల్ పిల్లలు కావచ్చు, అలాగే రోడ్డు పైన ఉన్న మ్యాన్ హోల్స్ చూసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించి స్కూటీ మీద బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోడ్ను చూసుకొని, అలాగే గుంతలు అవన్నీ ఉన్నవన్నీ కూడా జాగ్రత్త వహించి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులందరూ కూడా వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది. అలాగే పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. ఒక్క నిమిషం వచ్చిందా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.